ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. టీకాలు, వ్యాక్సిన్స్ 18 ఏళ్ల పెద్దలు కూడా వేయించుకోవాలా? టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి పరిష్కార మార్గాలు ఏంటి? ఎవరిని సంప్రదించాలి? జ్వరం అనేది అసలు చిన్న సమస్యేనా? అది ప్రమాదకరంగా మారే ఛాన్సెస్ ఉంటాయా? కొన్నిసార్లు క్యాన్సర్ వల్ల కూడా జ్వరం రావచ్చు. బ్లడ్ క్యాన్సర్స్ వల్ల కూడా జ్వరం వస్తాం. క్యాన్సర్స్ వల్ల సిమ్టమ్స్ రాగానే మీరు కరెక్ట్ డాక్టర్ దగ్గరకు వస్తే అసలు ఈ జ్వరం ఎందుకు వస్తుంది, జ్వరం ఎందుకు తగ్గట్లేదు అనే కారణం పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా మంది జ్వరం అనగానే పారాసిటమాల్, డోలో ఇవి వేసేసుకుని సైలెంట్ గా ఉంటారు. దానికి కూడా ఏమైనా ఇన్ఫెక్షన్స్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. బాడీలో టెంపరేచర్ ని తగ్గిస్తుంది అంతే. డోలో చేసే పని అదొక్కటే. 90% వరకు అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ లో జ్వరంతోనే స్టార్ట్ అవుతుంది. చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, దాని వల్ల కూడా ఫీవర్ వస్తుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తుంది యాంటీబయాటిక్, మళ్ళీ ఒక యాంటీబయాటిక్, మళ్ళీ ఒక ఇలా మనం రెగ్యులర్ గా పనిచేసే యాంటీబయాటిక్స్ పని చేయకుండా వెళ్ళిపోతాం. అప్పుడు ఇంకా డైరెక్ట్ గా వాళ్ళు హై ఎండ్ యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ కి ఇస్తేనే పనిచేసే స్థితిలోకి వెళ్తాం. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జాగ్రత్తలు ఎలా ఉంటుంది? అసలు ఇండియాలో మన భారతదేశంలో టైఫాయిడ్కి ఉన్న కేసులు ఎక్కడా లేవు. మన దగ్గరే హైయెస్ట్ లోడ్ టైఫాయిడ్ కేసెస్. అండ్ మనకు ఒక మంచి బ్రహ్మాండమైన వ్యాక్సిన్ ఉంది టైఫాయిడ్. అంటే డాక్టర్ అసలు జ్వరం వచ్చినప్పుడు మన బాడీలో అసలు ఏం జరుగుతుంది అంటే అసలు బ్రెయిన్లో జ్వరంని కంట్రోల్ చేసే ఒక సెంటర్ ఉంటుంది. దానికి ఆటోమేటిక్గా సిగ్నల్ ఇస్తుంది. ఓకే, ఈ ప్రాసెస్లో ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి, మీరు టెంపరేచర్ని పెంచండి అని బ్రెయిన్కి ఒక సిగ్నల్ ఇవ్వడం ద్వారా మన బాడీ టెంపరేచర్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. జ్వరం అనేది ఒక వ్యాధి కాదు, మన శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలకి సంకేతం. మరి జ్వరం చిన్న సమస్యేనా? ఇది ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయా? పదే పదే జ్వరం వస్తుందా? ఎవరిని సంప్రదించాలి? జ్వరానికి కూడా వ్యాక్సిన్ ఉందని ఎంతమందికి తెలుసు? దీనిపైన మరింత క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు స్టూడియోలో ఉన్నారు ఇన్ఫెక్షన్ డిజీజెస్ స్పెషలిస్ట్ సంతోష్ గట్టు గారు. నమస్తే సార్. నమస్తే సంతోష్ గారు, మామూలుగా చాలా మందికి ఈ ఇన్ఫెక్షస్ డిజీజ్ అంటే తెలియదు అసలు. చాలా మంది ఇప్పుడు ప్లస్ సీజన్, ఇప్పుడు అందరికీ అవి వస్తూ ఉంటాయి, కానీ ఏదో మెడిసిన్స్ వాడేస్తూ ఉంటారు, కొంచెం నిర్లక్ష్యంగా ఉంటారు. వస్తుందిలే, ఈ సీజనే కదా, వర్షాకాలంలో వచ్చిపోతూనే ఉంటాయని చెప్పేసి ఏదో మందులు వాడడం, మళ్ళీ తగ్గిపోవడం, మళ్ళీ పదే పదే కూడా రావడం కూడా జరుగుతూ ఉంటాయి. అసలు ఒకసారి మనం స్టార్టింగ్లో ఇన్ఫెక్షస్ డిజీజ్ అంటే ఏంటి, అంటే దాని ప్రత్యేకత ఏంటంటే ఒకసారి. సో ఇప్పుడు మనకు జనాల్లో ఏంటంటే గుండె నొప్పి వస్తే డైరెక్ట్గా కార్డియాలజిస్ట్ దగ్గర వెళ్తాం, తలనొప్పి కానీ బ్రెయిన్లో స్ట్రోక్ రాస్తే డైరెక్ట్గా న్యూరాలజిస్ట్ దగ్గర వెళ్తాం. అట్లాగే మనకు ఒక ఇన్ఫెక్షన్ వస్తే ఒక ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనే అవగాహన ఈ మధ్య కాలంలో వస్తుంది జనాలలో. ఈ లాస్ట్ 5 to 7 years చెప్పాలంటే కోవిడ్ తర్వాత ఇన్ఫెక్షన్ వస్తే ఒక ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనే అవగాహన జనాలలో మెల్లిమెల్లిగా వస్తుంది. ఈ బ్రాంచ్ ఏంటంటే ఓన్లీ ఒక ఇన్ఫెక్షన్స్కి సంబంధించిన బ్రాంచ్ మాత్రమే. ఇన్ఫెక్షన్స్లో మనం చూసుకుంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్, డెంగ్యూ, లంగ్స్లో న్యూమోనియా అంటాం, యూరిన్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటివే కాకుండా ఒక ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ అవసరం అనేది కొన్ని కాంప్లెక్స్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హార్ట్లో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అవి చాలా డేంజర్ ఇన్ఫెక్షన్. వెన్నుపూసలో ఇన్ఫెక్షన్స్ అంటాం, జాయింట్ ఆర్థోపెడిక్ సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్స్ అంటాం. ఇన్ఫ్యాక్ట్ బ్లాక్ ఫంగస్ మీరు అందరు వినే ఉంటాం, మనం కోవిడ్ టైంలో చాలామంది విన్నాం ఎంత డేంజరస్. ఇట్లాంటి సీరియస్ ఇన్ఫెక్షన్స్, కాంప్లెక్స్ ఇన్ఫెక్షన్స్లో ఒక ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళల్లో ఏంటంటే కరెక్ట్ యాంటీబయాటిక్ మనం ఏమి ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ ఏంటంటే లైఫ్ సేవింగ్. వాళ్ళకి సరైన యాంటీబయాటిక్ ఇవ్వడం అనేది వాళ్ళకి లైఫ్ సేవింగ్. ఈ ఇన్ఫెక్షన్ డిజీజెస్ అనేవి అటాక్ అయ్యాయి అంటే అండి ఇమీడియట్లీగా ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అంటే? సో ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఇన్ఫెక్షన్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సింపుల్గా చెప్పాలంటే అంటే జనాలలో ఏం సిమ్టమ్ వస్తే ఈ సార్ దగ్గరికి వెళ్ళాలి అనేది ఫస్ట్ క్వశ్చన్. సో జ్వరం అండి, ఎలాంటి ఇన్ఫెక్షన్కైనా మనకు ఫస్ట్ సిమ్టమ్ జ్వరం. 90% వరకు అన్ని రకాల ఇన్ఫెక్షన్స్లో జ్వరంతోనే స్టార్ట్ అవుద్ది. సో జ్వరం వస్తే ఇది నార్మల్ వైరల్ ఫీవర్స్ ఇలాంటివి కాకుండా ఇదేదో నార్మల్గా లేదు, 4-5 రోజులకు తగ్గట్లేదు, ఏదో సీరియస్గా ఉంది ఇన్ఫెక్షన్ అని అలర్ట్ ఇస్తే మాత్రం వెంటనే ఒక ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ దగ్గరికి రావాలి. అంటే లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంది బాడీలో అంటే అది మనకి జ్వరం రూపంలో బయటకు వస్తుంది. ఎస్, మీరు అన్నారు ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని, కానీ జ్వరం వస్తే మామూలుగా జనరల్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తారు, సమ్ ఏదో టాబ్లెట్ కానీ సమ్ ఇంజెక్షన్ ఇస్తారు, ఇవ్వగానే తగ్గిపోద్ది జ్వరం, మళ్ళీ
వెంటనే తగ్గిపోతుంది. కానీ మీరు మరి ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళమంటున్నారు. ఎలా తెలుస్తుంది జనాలకి? సో జనాలకి ఏంటంటే మనం డిఫరెన్షియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నార్మల్ వైరల్ ఫీవర్స్ ఏవైతే ఉన్నాయో దానికి మనం టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా 3-4 రోజులు తగ్గిపోతుంది. అవును. సో అవన్నీ ఏంటంటే మనకు లోకల్ డాక్టర్స్ దగ్గర, ఇప్పుడు జనరల్ ఫిజిషియన్ దగ్గర, మీరు అన్నట్టు మిగిలిన మెడికల్ ప్రాక్టీషనర్స్ దగ్గర ఈ వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, నార్మల్ గ్యాస్ట్రోఎంటైటిస్ అంటాం, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అనేవి 2-3 రోజుల్లో తగ్గిపోతుంది. అయితే ఒక ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనే అలర్ట్ జనాలలో ఎప్పుడు రావాలంటే, నార్మల్గా జ్వరం వారం రోజులకు 10 రోజులకు పైబడిగా తగ్గట్లేదంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న సింపుల్ ఇన్ఫెక్షన్స్కి 4-5 రోజుల జ్వరం తగ్గిపోతుంది. ఇవన్నీ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. వారం 10 రోజులకి పైబడి జ్వరం ఉంటే అదొక వార్నింగ్ సిగ్నల్ అన్నట్టు. అంటే ఇది మనం సాధారణంగా డీల్ చేసే స్పెషలైజేషన్లో లేదు, దీనికి ఇది సంథింగ్ ఎల్స్, వేరే కారణం వల్ల వస్తుంది అనేది ఫస్ట్ అలర్ట్ రావాలి. ఎస్. రెండోది, మనకు జ్వరం అనేది చాలా హై అంటాం, అంటే సివియర్గా. ఇప్పుడు నార్మల్గా 99, 100 జ్వరం రావడం వేరు, 102, 103 ఫీవర్, 104 ఫీవర్, చాలా హై ఫీవర్స్ రావడం వేరు. ఇవన్నీ ఏంటంటే మనకు ఒక వార్నింగ్ సిగ్నల్స్. అరే జ్వరం వారం అవుతుంది ఇంకా తగ్గుతలేదు, జ్వరం 2 వారాలు అవుతుంది ఇంకా తగ్గుతలేదు. చాలా 2-3 రకాల యాంటీబయాటిక్స్ వాడేసినప్పుడు సెల్ఫ్ మెడికేషన్స్ చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. ఇంట్లోనే అజిత్రోమైసిన్లు, ఇంట్లోనే ఆగ్మెంటిన్ అని అంటాం, డోలో సెట్ కానీ ఉంటుంది అన్ని ఇంట్లోనే. రెగ్యులర్గా వేసుకుంటారు. సో ఇవి వాడినా కూడా మనకు నార్మల్ జ్వరం తగ్గట్లేదు అని అంటే అప్పుడు వాళ్ళకు ఒక అలర్ట్ రావాలి, ఇది నార్మల్గా ఉన్న జబ్బు కాదు, మనం వెంటనే వెళ్ళి కలవాలి అనే అలర్ట్ వాళ్ళకి రావాలి. అంటే పదే పదే రావడం అనేది Yes. అది కొంచెం డేంజర్గా మారే అది కూడా ఉంది. ఉంటుంది. ఎస్. ఒకసారి వచ్చినవి మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా డాక్టర్ని ఎలా కన్సల్ట్ చేయాలి అంటే? సో ఒక్కసారి వచ్చిన ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ మేమేమంటామంటే, ఒకసారి వచ్చిన ఇన్ఫెక్షన్ని కరెక్ట్గా ట్రీట్ చేయాలి. ఇప్పుడు కొన్ని జబ్బులు ఉంటాయి, వాటికి ఏంటంటే 4-5 రోజుల యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తారు, నార్మల్ యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ రూపంలో కానీ ఇంజెక్షన్స్లో ఇచ్చేస్తారు, తగ్గినట్టే తగ్గుతుంది. అయితే అదేంటంటే పూర్తిగా నిర్మూలించరు వాళ్ళు. సో వారం 10 రోజుల వరకు బాగానే ఉంటారు, మళ్ళీ ఇన్ఫెక్షన్ తగ్గకపోవడం వల్ల మళ్ళీ వెనుకకు వస్తుంది. ఫస్ట్ రూల్ ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్ని ప్రాపర్గా దానికి అవసరం ఉన్నన్ని రోజులు సరైన యాంటీబయాటిక్ ఇచ్చి దాన్ని నిర్మూలిస్తే ఓకే ఇన్ఫెక్షన్ క్లియర్ అయింది అనేది. సెకండ్, మీరు అడిగిన ప్రశ్నకి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలనేది ఏంటంటే, మన ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ముఖ్యమైన కారణం అనేది మన ఇమ్యూనిటీ స్టేటస్ అండి. మన ఇమ్యూనిటీ అనేది బాగా ఉంచుకోవాలి. దానికి మార్కెట్లో చాలా ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉన్నాయి, మళ్ళీ అది కూడా ఒక చెప్పాలంటే ఒక జిమ్మిక్ అనే చెప్పాలి. అంటే ఇది తీసుకుంటే మీ ఇమ్యూనిటీ పెరిగిపోతుందని, ఈ సాషే తీసుకోండి, ఈ టాబ్లెట్ తీసుకొని అంటారు. కానీ టు బీ ఫ్రాంక్, ఇప్పుడున్న దశలో ఎలాంటి ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేది ఎవరికీ ఉండదు. మనం నార్మల్గా తీసుకునే డైట్, స్లీప్, ఫుడ్, మనకు ఎటువంటి అడిక్షన్స్ కానీ వేరే అలవాట్లు లేకపోవడం వల్ల మన ఓవరాల్ ఇమ్యూనిటీ బాగుంటుంది. అయితే మార్కెట్లో ప్రూవెన్ ఒకటి మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే టీకాలు అని చెప్పి. జ్వరం గురించి మాట్లాడుకుంటే, అంటే జ్వరం అనేది అసలు చిన్న సమస్యేనా, అది ప్రమాదకరంగా మారే ఛాన్సెస్ ఉంటాయా? పదే పదే జ్వరం రావడము, మరి ఇది ఎలా సంకేతాలు అంటే దీనికి? జ్వరమే కదా ఒక చిన్న సమస్య అనుకుంటాం, అయితే ఒక 70-80% వరకు ఇది కరెక్ట్ అండి. నార్మల్ వైరల్ ఫీవర్స్లో 3-4 రోజులు జ్వరం వచ్చి తగ్గిపోతుంది. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్లో జ్వరం మనకు వార్నింగ్ సైన్స్ ఇస్తుంది. అంటే జ్వరం మనకు వారం 10 రోజులకు ఉన్న తగ్గకపోయినా దట్ ఈస్ ఫస్ట్ వార్నింగ్ సైన్ అండి. హై జ్వరం అంటే 102, 103, 4 ఫీవర్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది, ఎన్ని టాబ్లెట్స్ వాడినా ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడం. మూడోది ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు బీపీ సడన్గా పడిపోవడం, మనిషి కంప్లీట్గా వీక్ అయిపోయి డీహైడ్రేషన్లో ఉండడం, వీటిని మనం మెడికల్ టర్మ్స్లో కొద్దిగా సెప్సిస్ అంటాం. అంటే ఇన్ఫెక్షన్ అనేది ఒళ్ళంతా పాకిపోయే సైన్స్ చూపిస్తున్నాయి. ఇలాంటివి ఏమన్నా ఉంటే మనం ఇమీడియట్గా వరి అవ్వాలి. ఫస్ట్ చెప్పింది, మనం జ్వరం వారం రోజులకు కానీ 10 రోజులకు పైబడిగా ఉంటే అది ఒక సపరేట్ సెట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ లాగా ట్రీట్ చేస్తామండి. ఎందుకంటే నార్మల్గా ఉన్న జబ్బులకి భిన్నంగా జ్వరం 10 రోజులు, 2 నెలలు, ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా కొంతమంది పేషెంట్స్ వచ్చారు, వాళ్ళకి 2 నెలల నుంచి జ్వరం, 3 నెలల నుంచి జ్వరం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడం. వాళ్ళు అన్ని టెస్ట్ చేయించుకుంటారు, బ్లడ్ టెస్ట్ చేయిస్తారు, స్కానింగ్స్ చేయిస్తారు, ఎందులో అసలు జ్వరంకి కారణం అనేది బయటపడదు. వాళ్ళు ఈ ప్రాసెస్లో కూడా 4 రకాల 5 రకాల యాంటీబయాటిక్స్ రిపీటెడ్గా వాడుతూ ఉంటారు, కానీ జ్వరం అనేది తగ్గదు. వీళ్ళల్లో ఏంటంటే 2 నెలల జ్వరం, 2 వారాల జ్వరం, నెల రోజులకు పైబడిగా జ్వరం తగ్గకపోతే కారణాలు అనేవి మనకు కొన్ని డేంజర్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, కొన్నిసార్లు క్యాన్సర్ వల్ల కూడా జ్వరం రావచ్చు. ఇన్ఫాక్ట్ బ్లడ్ క్యాన్సర్స్ వల్ల కూడా జ్వరం వస్తాం, క్యాన్సర్స్ వల్ల కూడా. కొన్నిసార్లు మనకు ఆర్థరైటిస్ ప్రాబ్లం అంటాం, అంటే ఈ రుమటాలజీ సంబంధించిన జబ్బుల వల్ల కూడా ఫస్ట్ సిమ్టమ్ పేషెంట్కి జ్వరం వస్తుంది. ఈ సిమ్టమ్స్ మీద ఫోకస్ ఎందుకు అని అంటే, సిమ్టమ్స్ రాగానే
మీరు కరెక్ట్ డాక్టర్ దగ్గరకొస్తే అసలు ఈ జ్వరం ఎందుకొస్తుంది? జ్వరం ఎందుకు తగ్గట్లేదు? అనే కారణం పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ 3 కేటగరీస్ మనం ఏవైతే మాట్లాడుకున్నామో అవనేవి ఒక 20, 30 రకాల జబ్బులండి. సో, ఇందులో దేని వల్ల జ్వరం వస్తుంది? ఇన్ఫెక్షన్ బాడీలో ఎక్కడ దాగి ఉందనేది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఇది మనం కనుక్కున్నామంటే జ్వరం తగ్గిపోవడం చాలా సులభం. దానికి ట్రీట్మెంట్ సరైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే జ్వరం అనేది సింపుల్‌గా తగ్గిపోతుంది. సో, అలర్టింగ్ ఏంటంటే 2 వారాలకు పైబడిగా జ్వరం ఉంటే, మీరు చాలా యాంటీబయాటిక్స్ వాడినా తగ్గకపోతే డెఫినిట్‌గా మీరు వెంటనే ఆ డాక్టర్‌ని సంప్రదించాలి. యెస్. అంటే ఇప్పుడు మీరన్నారు 2 వారాల పైబడి గనక నెల నుంచి కూడా జ్వరం వచ్చినోళ్ళు ఉన్నారని చెప్పేసి. ఇన్‌కేస్ అలాంటి ఫీవర్ ఉంటే గనక ఎలాంటి ఇన్ఫెక్షన్స్‌కి దారి తీస్తుంది అని అంటే అండి? సో, మంచి ప్రశ్న అండి. ఈ కేసెస్ మేమైతే చూస్తామో 2 నెలల జ్వరం వాళ్ళకేంటంటే అసలు ఎవ్రీడే కంటిన్యూయస్‌గా రాత్రిపూట చెమటలు పట్టడం, చలిలాగా రావడం, 2 నెలలు, 3 నెలలు డోలోకి అలవాటు పడిపోవడం. లాస్ట్‌కి ఫైనల్‌గా అందరి దగ్గర చూయించుకున్నాక ఒక ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ దగ్గరికి వస్తా ఉంటారు. అంటే ఏ మందులు పడట్లేదు. దేనివల్ల ఇంకా ఆన్సర్ దొరకట్లేదు. మేము రొటీన్‌గా చూసిన ఇన్ఫెక్షన్స్‌లో ఒకటి టీబీ అండి. టీబీ వల్ల చాలా కామన్‌గా 2, 3 నెలల జ్వరం వస్తా ఉంటది. రెండోదేంటంటే మనకు హార్ట్‌లో ఇన్ఫెక్షన్ రావచ్చు. గుండెకి కూడా వెళ్ళి ఇన్ఫెక్షన్ పట్టుకోవచ్చు. అది కొంచెం డేంజర్ ఇన్ఫెక్షన్. సో, వెంటనే తొందరగా ఎందుకు రమ్మంటామంటే హార్ట్ అనేది కంప్లీట్‌గా డ్యామేజ్ అవ్వకముందే మనం కరెక్ట్‌గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వీళ్ళు చాలా మంచిగా నార్మల్ పర్సన్స్ లాగా అయిపోతాం. కొంతమందిలో ఏంటంటే వెన్నుపూసలో ఇన్ఫెక్షన్స్. మనం మెడికల్ టర్మ్స్ యాక్చువల్లీ బ్రుసెల్లా అంటాం. కొన్ని పాల ద్వారా యానిమల్స్ అంటే ఆవులు, పశువులను వీళ్ళని ముట్టుకుంటే వాళ్ళ ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్స్ అంటాం. ఇవి గాకుండా చాలా రేర్‌గా కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఈ బ్లాక్ ఫంగస్ అనేది కొంతమందిలో చూస్తాం. డాక్టర్ గారు ఇంకా ఇందాక మీరు డోలో టాబ్లెట్ అన్నారు నాకు గుర్తొచ్చింది. చాలామంది జ్వరం అనగానే పారాసిటమాల్, డోలో ఇవి వేసేసుకొని సైలెంట్‌గా ఉంటారు. ఆ జ్వరం ఒకవేళ షీటే పెట్టుకుంటారు. బ్యాగ్‌లో కూడా ఉంటది. మామూలుగా ఆఫీసెస్‌లో కూడా వాడేస్తా ఉంటారు. జ్వరం వస్తుంది అంటేనే ఒకటి వేసేసుకుంటారు ముందుగానే. అది వేసుకోగానే వాళ్ళకి అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. తగ్గిపోయింది అనుకుంటారు. అంటే ఇట్లా తరచుగా డోలో వేసుకోవడం వల్ల, ఈ పారాసిటమాల్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల దానికి కూడా ఏమైనా ఇన్ఫెక్షన్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా? సో, టాబ్లెట్స్ వాడడం ఏంటంటే డోలో ఇప్పుడు ఏం చేస్తదంటే డోలో జస్ట్ వెళ్ళి మన బాడీలో టెంపరేచర్‌ని తగ్గిస్తుంది అంతే. డోలో చేసే పని అదొక్కటే. టెంపరరీగా అది ఆ జ్వరంని తగ్గిస్తదే కానీ మేమిచ్చే సలహా ఏంటంటే వాళ్ళెక్కడో ఆఫీస్‌లోనో ఎక్కడో పనిలో ఉన్నప్పుడు డోలో వేసుకోండి. అందులో తప్పేం లేదు. ఇమ్మీడియేట్‌గా కొంచెం బెటర్ అవ్వడానికి. బట్ వెళ్లి డాక్టర్‌ని కలవాలి. అంటే జ్వరం ఎందుకొస్తుందనే దాని మీద ఒక కారణం అనేది చాలా ఇంపార్టెంట్. సో, అప్పటికప్పుడు డోలో వాడడంలో ఇబ్బంది లేదు కానీ డోలోస్ కంటిన్యూయస్‌గా వాడుకుంటూ జ్వరం ఎందుకొస్తుందని నెగ్లెక్ట్ చేయడం అనేది మెయిన్ ప్రాబ్లమ్. ఫీవర్ అన్నారు చూసారా? ఇది అలా ఎక్కడి వరకంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా దారి తీస్తుందని నేను కొన్ని విన్నానండి. చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. దానివల్ల కూడా ఫీవర్ వస్తుంది. కొంచెం వచ్చిపోతూ ఉంటుంది. మరి దీనికి ఎలా ఉంటుంది అంటే? సో, యూరిన్ ఇన్ఫెక్షన్స్‌లో ఏంటంటే మెయిన్‌గా మనకి 20-40 ఇయర్స్ ఫీమేల్స్ మహిళల్లో 20, 40 ఇయర్స్ కానీ లేదా పెద్దవాళ్ళలో ఇంకా 60 ఇయర్స్, 70 ఇయర్స్ వాళ్ళల్లో రిపీటెడ్‌గా యూరిన్‌లో మంట, రిపీటెడ్‌గా యూరిన్ చాలా సార్లు వెళ్తుంటారు. అప్పటి వరకు డైలీ 3, 4 టైమ్స్ వెళ్ళేవాళ్ళు సడెన్‌గా 10, 12 టైమ్స్. వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఊహించుకోండి డైలీ 15 టైమ్స్ యూరిన్ వెళ్ళాలంటే వాళ్ళ యాక్టివిటీస్ చేయలేరు. చాలా ఇబ్బంది. సమ్‌టైమ్స్ ఈవెన్ డ్రెస్‌లో కూడా వెళ్తా ఉంటారు. ఇలా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్‌ని చాలా వరకు దారితీస్తుంది. ఈ రిపీటెడ్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల. వీళ్ళకి మేమేం చేస్తామంటే అసలు ఈ రిపీటెడ్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి మన కిడ్నీలో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఉన్నాయా? యూరిన్ మనం కంప్లీట్‌గా ఎంప్టీ చేస్తున్నామా లేదా? మనకు మెడికల్ పరంగా మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఏమైనా కారణాలు ఉన్నాయనేది ఫస్ట్ మనం ఆ జోన్‌లో వర్క్ చేస్తామన్నట్టు. దాని తర్వాత ఒకవేళ మనకేమైనా కారణం కనిపిస్తే దాన్ని మనం కరెక్ట్ చేస్తే ఏంటంటే వీళ్ళు మళ్ళీ రాకుండా ఉంటారు. ఒకవేళ ఏం కనపడట్లేదు అనుకుంటే కొన్ని టాబ్లెట్స్ ద్వారా మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి మనం వాళ్ళకి ఆ సహాయం అనేది చేయవచ్చు. యెస్. సో, రిపీటెడ్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు మెయిన్ చేసే తప్పేంటంటే యాంటీబయాటిక్స్ అండి. ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తుంది యాంటీబయాటిక్, మళ్ళీ ఒక యాంటీబయాటిక్, మళ్ళీ ఒక ఇలా మనం రెగ్యులర్‌గా పనిచేసే యాంటీబయాటిక్స్ పని చేయకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. రిపీటెడ్‌గా తీసుకోవడం వల్ల. అప్పుడు ఇంక డైరెక్ట్‌గా వాళ్ళు హై ఎండ్ యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్‌కి ఇస్తేనే పనిచేసే స్థితిలోకి వెళ్తా ఉంటాం. ఇంకా చాలామంది ఫీవర్ వచ్చినప్పుడు అన్నం తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు. నాన్ వెజ్ తింటే అది మళ్ళీ జాండీస్‌కి దారి తీస్తది అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. ఇప్పటికీ ఉంది. పెద్దవాళ్ళు కూడా డాక్టర్ వరకు అవసరం లేదు. పెద్దవాళ్ళే చెప్పేస్తా ఉంటారు. "అరే! నీకు జ్వరం వచ్చింది. నువ్వు నాన్ వెజ్ చికెన్ తింటున్నావేంటి? చేపలు తింటున్నావేంటి? అది జాండీస్ వస్తదిరా" అంటా ఉంటారు. నిజంగా మరి జ్వరం వచ్చినప్పుడు పడుకోవద్దంటారు. పడుకుంటే ఫీవర్ ఎక్కువైతది. టాబ్లెట్లు వేసుకున్నావు పడుకోకూడదు. అటు ఇటు తిరుగు అంటారు. నిజంగా ఇది నిజమే అంటారా? జాండీస్ వస్తుందా నాన్ వెజ్ తింటే కూడా? ఒకటి సింపుల్ ఆన్సర్ చెప్పాలంటే ఇవన్నీ అపోహలే. యాక్చువల్లీ జ్వరం వచ్చినప్పుడు ఇంకా ఈ నాన్ వెజ్ తినడం చాలా మంచిది. ఇన్‌ఫాక్ట్ దానివల్ల మనకు మంచి ప్రోటీన్ డైట్ ఉంటది.
ఈ జ్వరం వచ్చినప్పుడు నాన్ వెజ్ తిన్నా అన్నీ తీసుకుంటే ప్రోటీన్ వల్ల మనం తొందరగా ఇన్ఫెక్షన్ నుంచి బయటపడతాం. అంటే మన బాడీకి ఎప్పుడైనా మందులు ఎంత అవసరమో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డైట్ గానీ, మన పోషకాహారం కూడా అంతే అవసరం ఎర్లీగా రికవర్ అవ్వడానికి. అందులో ఈ నాన్ వెజ్ తింటే మంచి ప్రోటీన్ ఉంటది మనకి ఈ నాన్ వెజ్‌లో. సో, ఈ నాన్ వెజ్ ప్రోటీన్ ద్వారా మనం తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్. నాన్ వెజ్ తినడం వల్ల జాండీస్ రావడము, లేదా పడుకోకపోవడం అనేది పెద్ద అపోహ. అపోహ అంతే ఏం పెద్ద లేదు. ఏం లేదు కానీ మరి జ్వరం వచ్చినప్పుడు డాక్టర్లే చెప్తారు కదా! నాన్ వెజ్ తినొద్దమ్మా కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటా ఉంటారు. మేమైతే మా పేషెంట్‌లు అందరికి తినమనే చెప్తాం. కాకపోతే ఏంటంటే దాన్ని ఎక్కువ ఫ్రైడ్, ఆయిల్ అంటే యెస్. మంచి ఫార్మ్‌లో తీసుకోవాలని చెప్తాం అది. యెస్. సో డాక్టర్ గారు కమింగ్ టు మనం టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఈ జ్వరాల గురించి మాట్లాడుకుంటే ఇవి అటాక్ అయినప్పుడు అంటే జాగ్రత్తలు ఎలా ఉంటుంది? మనకి ఇవి అటాక్ అయినప్పుడు ఆ పచ్చిమ చేయడం గానీ ఎట్లాంటి తీసుకోవాలి? సో, టైఫాయిడ్ ముఖ్యంగా ఈ మూడిట్లో చూస్తే టైఫాయిడ్ అంటే ఫుడ్‌కి సంబంధించి ఉన్న జబ్బులలో మెయిన్‌గా టైఫాయిడ్. ఇప్పుడు టైఫాయిడ్ చూస్తే మనం కలుషితమైన ఫుడ్, వాటర్ ద్వారా వస్తాం. ఇంకా ఇది రెయినీ సీజన్. ఇది ఇంకా మంచి హైదరాబాద్ అందరూ ఫుడ్డీసే. అందరూ చాలా బాగా బయట ఫుడ్ తింటాం. అందరికి అంత అలవాటే. టేస్టీ ఫుడ్ కూడా టేస్టీ దొరుకుతుంది ఫుడ్ కదా కూడా మరి. దొరుకుతుంది. సో, అదే విధంగా ఈ సీజన్‌లో మనకు కంటామినేటెడ్ ఫుడ్, ఈ వాటర్, ఫుడ్ ద్వారా టైఫాయిడ్ ఇన్ఫెక్షన్స్ రెగ్యులర్‌గా చూస్తుంటాం. సో, టైఫాయిడ్ కూడా ఏంటంటే అండి మనకు జ్వరంతో పాటు జస్ట్ కడుపు నొప్పి, లూజ్ మోషన్స్ కొంతమందికి ఉంటాయి. కొంతమందికి అది కూడా ఉండకపోవచ్చు. వీళ్ళు సెల్ఫ్ మెడికేషన్ ద్వారా జ్వరం తగ్గినట్టే తగ్గుతుంది. మళ్ళీ మళ్ళీ వస్తుంది. టైఫాయిడ్‌ని గనక నెగ్లెక్ట్ చేస్తే మనకు పొట్టలో హోల్ అంటాం. అంటే మనం మెడికల్ టర్మ్స్‌లో పర్ఫరేషన్ అంటాం గానీ, మన పేగుకి రంధ్రం పడడం, పేగులో నుంచి కంటిన్యూయస్‌గా బ్లడ్ వెళ్ళిపోవడం, వేరే వేరే అవయవాల మీద డ్యామేజ్ అయిపోవడం, అంటే మెదడు మీద ఒత్తిడి పడడం, ఇవన్నీ కాంప్లికేషన్స్‌లోకి వెళ్తుంటారు. యెస్. వీళ్ళకి మనం చెప్పే జాగ్రత్తలేంటంటే, ఎర్లీగా ఇట్లాంటి సింప్టమ్స్ చూస్తే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం. సెకండ్ చాలా మందికి తెలియంది టైఫాయిడ్‌కి మంచి వ్యాక్సిన్ ఉంది. అసలు ఇండియాలో మన భారతదేశంలో టైఫాయిడ్‌కి ఉన్నన్ని కేసులు ఎక్కడా లేవు. మన దగ్గరే హైయెస్ట్ లోడ్ టైఫాయిడ్ కేసెస్. అండ్ మనకు ఒక మంచి బ్రహ్మాండమైన వ్యాక్సిన్ ఉంది టైఫాయిడ్‌కి. ఈ 20-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి రెగ్యులర్‌గా తీసుకోమని అడ్వైస్ చేస్తాం టైఫాయిడ్ వ్యాక్సిన్. యెస్. దీనివల్ల ఒక 70% అయితే టైఫాయిడ్ రాకుండా, అంటే వ్యాక్సిన్ తీసుకున్నామంటే ఇంక ఎలాంటి ఫుడ్ తినొచ్చు అని కాదు. టైఫాయిడ్ కాంప్లికేట్ అవ్వకుండాను, టైఫాయిడ్ రాకుండా ఒక 70% వరకైతే కాపాడుతుంది. అంటే డాక్టర్ గారు అసలు జ్వరం వచ్చినప్పుడు మన బాడీలో అసలు ఏం జరుగుతుంది అంటే అసలు? సో, జ్వరం వచ్చినప్పుడు ఏం లేదండి. జ్వరం వచ్చినప్పుడు ఏంటంటే మనకు జ్వరం అనేది వైరస్ ద్వారానో, బ్యాక్టీరియా ఏదో ఒక క్రిమి వల్ల జరుగుతుంది. అది ఏదైనా కావచ్చు. బ్యాక్టీరియానో, వైరస్, ఫంగస్. అది మన బాడీలోకి ఎంటర్ అవ్వగానే మన బాడీకి సంబంధించిన ఇమ్యూనిటీ సెల్స్, రోగనిరోధక శక్తి అంటాం కదా! సో, దాన్ని క్లియర్ చేయడానికి ఈ బ్యాక్టీరియాతోనూ, ఈ క్రిమితోను పోరాడుతా ఉంటాయి జనరల్‌గా. ఈ ప్రాసెస్‌లో మనకు చాలా హార్మోన్స్ లాంటివనుకోండి, కొన్ని కెమికల్స్ లాగా రిలీజ్ అవుతాయి. ఈ కెమికల్స్ రిలీజ్ అయ్యి మన బ్రెయిన్‌లో జ్వరంని కంట్రోల్ చేసే ఒక సెంటర్ ఉంటుంది. దానికి ఆటోమేటిక్‌గా సిగ్నల్ ఇస్తుంది. ఓకే, ఈ ప్రాసెస్‌లో ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి. మీరు టెంపరేచర్‌ని పెంచండి అని బ్రెయిన్‌కి ఒక సిగ్నల్ ఇవ్వడం ద్వారా మన బాడీ టెంపరేచర్ ఆటోమేటిక్‌గా పెరిగిపోతుంది. ఓకే. డోలో వేస్తే ఏమవుతుందంటే ఈ సెంటర్ ఏదైతుందో దాన్ని తగ్గిస్తుంది. ఆటోమేటిక్‌గా చెమటలు పట్టి జ్వరం తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. మీరు రోగ నిరోధక శక్తి అన్నారు. చాలా మంది అంటారు నీకు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంది, నీకు అందుకే అన్ని అటాక్ అవుతాయి, నీకు జ్వరం వస్తుంది, ఆ ఇన్ఫెక్షన్, ఈ ఇన్ఫెక్షన్ అంటా ఉంటారు. నిజంగా అసలు ఇమ్యూనిటీ పవర్ అంటే? ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంటంటే ఇది ఒక పెద్ద ఒక బ్రాడ్ టర్మ్ అంటాం. అంటే ఇది ఒక సింపుల్ 2 నిమిషాల్లో మాట్లాడేదైతే డెఫినెట్‌గా కాదు. కాకపోతే మనకు సింపుల్‌గా చెప్పాలంటే మనిషి పుట్టుకతోనే ఇమ్యూనిటీకి సంబంధించిన సెల్స్ వస్తా ఉంటాయి మనందరికీ. అంటే చాలా మంది 95-98% వరకు అందరికీ బానే ఉంటారు. వేరే కారణాల వల్ల జ్వరం వస్తుంటే ఈ ఇన్ఫెక్షన్స్ వస్తాయి గానీ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల కాదు. ఇమ్యూనిటీ తగ్గే రోగాలు ఏంటంటే మనకు చిన్నప్పుడే చాలా వరకు బయట పడిపోతాయి. 1 ఇయరో, 5 ఇయర్సో, 10 ఇయర్సో, 20 ఇయర్స్ లోపటే ఒక ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ ఉంది అంటే వాళ్ళు తరచుగా హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడం, తరచుగా న్యూమోనియాస్ రావడం, చెవిలో గానీ సైనస్ ఇన్ఫెక్షన్స్ రెగ్యులర్‌గా వస్తుంటాయి. సో, ఇమ్యూనిటీ పవర్ అనేది మనకు ఇందాక మాట్లాడుకున్నట్టే మంచి డైట్ వల్ల, స్లీప్ మంచిగా ఉండాలి, వాటర్ కరెక్ట్‌గా తీసుకోవాలి, అడిక్షన్స్ ఎలాంటివి ఉండవు, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఎలా ఉండకపోతే మన ఇమ్యూనిటీని ఆటోమేటిక్‌గా మనకి ఏదైతే పుట్టుకతోని వచ్చిందో దాన్ని మంచిగా కంట్రోల్ చేసుకోవాలి. సో కమింగ్ టు మన ఆర్థోపెడిక్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే హిప్ గానీ, నీ మార్పిడి చేసినప్పుడు వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయి? ఇది చాలా మంచి ప్రశ్న యాక్చువల్లీ. నార్మల్‌గా చూస్తే చాలా రెగ్యులర్‌గా హిప్ రీప్లేస్‌మెంట్, నీ రీప్లేస్‌మెంట్‌లు మార్కెట్‌లో అవుతా ఉంటాయి. పెద్దవాళ్ళకి బొక్కలు అరిగిపోవడం వల్ల. ఇంప్లాంట్ అనేది ఒక ఫారిన్ బాడీ. మనకు బాడీలో అన్నిటికీ ఏంటంటే రక్త సరఫరా ఉంటుంది, బ్లడ్ సప్లై అనేది. ఇంప్లాంట్ అనేది ఒక ఫారిన్ బాడీ పెట్టినప్పుడు దానికి బ్లడ్ సప్లై సరిగ్గా ఉండదు. అయితే ఇది గనక పెట్టినప్పుడు ఈ పెట్టే ప్రాసెస్‌లో మనం ఏదో ఒక చిన్న తప్పు ద్వారా ఇన్ఫెక్షన్ గనక ఆ ఇంప్లాంట్‌ని వెళ్ళి పట్టుకుంటే, సో దీన్ని మనం ట్రీట్ చేయడం అనేది సెపరేట్‌గా ఒక 4 వారాలు, 6 వారాలు, 8 వారాల వరకు యాంటీబయాటిక్స్ ఇస్తా ఉంటాం. అన్ని రోజులు ఎందుకు ఇస్తా ఉంటామంటే
ఈ బ్యాక్టీరియా ఏంటిది, ఈ క్రిమి ఏంటిది అనేది కనుక్కోవడం మన కల్చర్ టెస్ట్‌ల ద్వారా, పీసీఆర్ అని కొన్ని అడ్వాన్స్ టెస్ట్‌లు ఉంటాయి. ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్ దేనివల్ల వస్తుందని కనుక్కుంటాం. సెకండ్, ఆ ఇన్ఫెక్షన్‌కి మనం ఎన్ని రోజులు యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, పూర్తిగా ఎన్ని రోజుల్లో నిర్మూలించాలనేది చూస్తా ఉంటాం. అట్లా చేయకపోతే ఇప్పటికీ కొంతమంది పేషెంట్స్ 3 సంవత్సరాల నుంచి ఆర్థోపెడిక్ అంటే హిప్ రీప్లేస్‌మెంటో, నీ రీప్లేస్‌మెంటో చేయించుకుంటారు. అది ఇన్ఫెక్ట్ అవుతుంది. దానికేంటంటే ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతిసారి వారం రోజులు వాడతారు, ఆపేస్తారు. వాళ్ళు ఇప్పటికీ నడవలేరు, సర్జరీ అయినా కూడా నొప్పి ద్వారా ఇబ్బంది పడుతుంటారు. కంటిన్యూయస్‌గా అక్కడి నుంచి కొద్దిగా నీరులాగా వస్తా ఉంటుంది. వీళ్ళకి సరైన యాంటీబయాటిక్ కరెక్ట్ డ్యూరేషన్‌లో గనక ఇస్తే చాలా వరకు వాళ్ళు మంచిగా మెరుగవుతారు. యెస్. అంటే ఎలాంటి యాంటీబయాటిక్స్ వాడాలి అంటే? సో, దాంట్లో ఏంటంటే అండి మనకు ఇన్ఫెక్షన్ ని కాజ్ చేసే క్రిములు చాలా ఉంటాయి. ఇంకా 30, 40 రకాల క్రిములుంటాయన్నట్టు. సో, దాంట్లో మనకు ఏ క్రిమి వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది అనేది కనుక్కోవడం ఇంపార్టెంట్. సో, చాలా సార్లు యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కల్చర్స్ మనం రొటీన్‌గా కల్చర్ టెస్ట్ అంటాం మెడికల్ టర్మ్స్‌లో. అవన్నీ నెగెటివ్ వస్తా ఉంటాయి. సో, వీళ్ళలో కొన్ని అడ్వాన్స్డ్ పరీక్షలు చేయాలి. ఇది ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని కనుక్కోవడానికి. వన్స్ ఒకసారి అది కనుక్కున్నామంటే మనకు ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడం అనేది చాలా సింపుల్. దానికి తగ్గట్టు సూట్ అయ్యే యాంటీబయాటిక్‌ని ఇచ్చామంటే అది మంచిగా బ్రహ్మాండంగా తగ్గిపోతుంది. కమింగ్ టు మరి టీకాలు, వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుకుంటే మీరు ఇందాక అన్నారు టీకా అంటేనే అది చిన్న పిల్లలు వెంటనే గుర్తొస్తుంది మనకి. సో పెద్దవాళ్ళకి కూడా ఈ టీకా, వ్యాక్సిన్ అనేవి అవసరమా అంటే? పెద్దవాళ్ళకి డెఫినిట్‌గా అవసరం. ఇన్‌ఫాక్ట్ నేనే ఒక 5 సంవత్సరాల నుంచి ఇన్‌ఫ్లుయెన్జా టీకా అని నేను నా పర్సనల్‌గా మా ఇంట్లో వాళ్ళకి, మా పేరెంట్స్‌కి కూడా రెగ్యులర్‌గా ఇస్తా ఉంటాం. సో టీకాల వల్ల ఏంటంటే మనకు చూసుకుంటే 50, 100 రకాల డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. అవన్నిటిని మనం ఏం చేయలేం రాకుండా. ఉన్నవే మనకు 5-10 మంచి బ్రహ్మాండమైన టీకాలు. ఏవైతే ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయడానికి. సో ఉన్నప్పుడు ఇవి తీసుకోవడం వల్ల బెనిఫిటే తప్ప హార్మ్ అనేది ఏం లేదండి. మెయిన్‌గా టీకా అని మనం ఒక పేషెంట్‌కి చెప్పగానే వాళ్ళు ఫస్ట్ అడిగేది సైడ్ ఎఫెక్ట్స్ గురించి. సరే ఇది నాకు అవసరమా? దీనివల్ల ఇది నాకు పడుతుందా? ఇప్పుడు కోవిడ్‌లో చూసాం చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ అని. కానీ అదంతా భ్రమ అండి. టీకా వల్ల మనకొచ్చే అడ్వాంటేజ్ చూసుకుంటే చాలా చాలా ఎక్కువ. మంచిగా కాంప్లెక్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. చాలా రెగ్యులర్‌గా ఇచ్చే టీకాలు చూస్తే మనకు ఫ్లూ అంటాం. ఎవ్రీ ఇయర్ మనకు సీజన్‌లో ఫ్లూ వస్తా ఉంటది. దెన్ న్యూమోకోకల్ అని న్యూమోనియా వ్యాక్సిన్ ఉంటది. టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇందాక మాట్లాడినప్పుడు, షింగిల్స్ అని కంచె వ్యాధి, టెటనస్, డిప్తీరియా ఇలా చాలా మంచి జబ్బులకి టీకాలున్నాయి. ఎవరు తీసుకోవాలి ఈ టీకాలంటే 18 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళందరికీ ఈ ఫ్లూ వ్యాక్సిన్ అయితే తప్పనిసరి. వీళ్ళు కాకుండా మనకు డయాబెటిస్ ఉన్నవాళ్ళు, కిడ్నీ లివర్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు వేరే కారణాలు ఆర్థరైటిస్ చూసుకుంటే స్టెరాయిడ్స్ మందుల మీద ఉన్నవాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్ చాలా వరకు క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ వల్ల ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటది. సో వాళ్ళల్లో మంచి టీకాలు. అండ్ 50 ఇయర్స్ దాటారంటే చాలా మందికి ఆటోమేటిక్‌గా ఇమ్యూనిటీ అనేది తగ్గుతది ఎవరికైనా. అంటే నార్మల్ బాడీలో ఉన్న ప్రాసెస్ అన్నట్టు. 50 సంవత్సరాలు దాటితే డెఫినిట్‌గా వీళ్ళందరికీ 3, 4 టీకాలనేవి తప్పనిసరి. సో సంతోష్ గారు ఫైనల్లీ అంటే ఫీవర్ గురించి జనాల్లో ఉన్నటువంటి అపోహలు ఇప్పుడు మీరు అన్నారు. నాకు కొత్త విషయం ఒకటి తెలిసింది. జ్వరం వచ్చినప్పుడు నాన్ వెజ్ తినకూడదు, పడుకోకూడదు అనేది అది అసలు ఉండదని చెప్తున్నారు. అపోహ అని చెప్తున్నారు. అయితే జ్వరం గురించి ఇప్పుడు సీజన్ కూడా మారింది కాబట్టి పిల్లల్లో ఫీవర్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే కన్సల్టింగ్ డాక్టర్, ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అని అంటారు? పిల్లలైనా పెద్దోళ్ళైనా అంటే ఫైనల్ ఏం చెప్తారు? సో ఫైనల్‌గా ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ దగ్గరికి మీరు ఎప్పుడు వెళ్ళాలంటే ఒక నార్మల్ ఇన్ఫెక్షన్స్ మనకు జనరల్ పీడియాట్రిషియన్స్, జనరల్ మెడిసిన్ ఈ డాక్టర్స్ దగ్గరికి కరెక్ట్‌గా బాగా ట్రీట్ చేస్తారు. వారం 10 రోజులకైనా ఫీవర్ తగ్గట్లేదంటే మాత్రం మనకు ఒక అలర్ట్ అనేది రావాలి. ఇది నార్మల్ ఇన్ఫెక్షన్ కాదు. వారం అయితుంది, 10 రోజులు అయితుంది తగ్గట్లేదు. రెండోదేందంటే జ్వరం ఊరుకూరికే వస్తుంది. వారం వచ్చింది, తగ్గిపోయింది, మళ్ళీ వస్తుంది. రావడం, తగ్గిపోవడం ఊరుకూరు. ఇలాంటిదనేది ఇంకొక వార్నింగ్ సైన్. మీరు ఒక ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్‌ని డెఫినిట్‌గా కలవాలి. మూడోదేంటంటే ఇందాక మాట్లాడుకున్న కొన్ని కాంప్లెక్స్ ఇన్ఫెక్షన్స్. అంటే జాయింట్‌లో గనక ఇన్ఫెక్షన్ వచ్చినా, వెన్నుపూసలో ఇన్ఫెక్షన్ వస్తే, గుండెలో గనక ఇన్ఫెక్షన్ వస్తే, ఈ బ్లాక్ ఫంగస్ లాంటి ఇన్ఫెక్షన్స్. ఇలాంటి రిపీటెడ్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం. ఇలాంటి స్పెషల్ సెట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కొద్దిగా కాంప్లెక్స్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తే వెంటనే మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. సెల్ఫ్‌గా యాంటీబయాటిక్స్ తీసుకోవద్దు. మీరు ఎన్ని పరీక్షలు చేసినా, ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా తగ్గకపోతే మాత్రం యూ షుడ్ కన్సల్ట్ అస్. ఇంకొక క్వెషన్ మర్చిపోయానండి ఇందాక. చాలామంది ఈ పారాసిటమాల్, డోలో టాబ్లెట్స్ సగం వేసుకుంటారు. అరే నువ్వు సగం వేసుకో, మొత్తం వేసుకోవద్దు, అవసరం లేదని అంటా ఉంటారు. పిల్లలు కూడా సగం వేస్తాము. మరి అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆ ఆఫ్ కూడా మళ్ళీ పొద్దున ఆఫ్, సాయంత్రం ఆఫ్ అంటారు. అది అలా ఉంచుతారు కదా! మళ్ళీ సాయంత్రం అదే వేసుకుంటారు.
అది ఎంతవరకు కరెక్ట్ అండి? సో అట్లాంటిది డెఫినెట్‌గా తప్పండి. మనం ఎవరైతే 50, 60 కేజీలకు పైగా అడల్ట్స్ అంటాం. 550, 60 కేజీస్ మీద ఉన్న వాళ్ళందరూ ఒక టాబ్లెట్ డెఫినెట్‌గా వేసుకోవాలి. సగం వేస్తే ఏంటంటే డోలో పవర్ సగమే తగ్గిపోతది యాక్చువల్లీ. అండ్ మళ్ళీ ఆ సగం తీసుకొని సాయంత్రం మళ్ళీ సగం వేసుకోవడం అనేది తప్పు. అవసరం ఉంటే ఒకటి వాడాలి. లేదు అంటే వెంటనే డాక్టర్‌ని కలవాలి. బెస్ట్. థ్యాంక్ యూ. థాంక్ యూ.